క్రోమ్ కనిపిస్తుందా లేదా? ఉమ్, హలో. 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 బ్రో. వినిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో. ఓకే. నీకు క్రోమ్ కనిపిస్తుందా? క్రోమ్ కనిపిస్తుంది. ఆ, ఇప్పుడు ఇప్పుడు కూడా క్రోమ్ కనిపిస్తుంది. అంటే ఇది ఎక్సెల్ షీట్ ఉంది, ఇది మినిమైజ్ లో ఉంది బ్రో. ఇది జూమ్ చేస్తే అది ఓకే. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది కదా? ఎక్సెల్ షీట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. సో మనం నెక్స్ట్ వచ్చేసి డిఎల్పి. ఓకే. ఓకే బ్రో. డిఎల్పి అంటే ఫుల్ ఫామ్ డేటా లాస్ ఆర్ డేటా లీక్ ప్రివెన్షన్. ఓకే. సో ఇది ఓకే ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా అటాకర్స్ లేదా ఇంటర్నల్ బ్రో, ఎంప్లాయీస్ మన రికార్డింగ్ అవుతుంది. అవుతుందా? ఓకే బ్రో. ఓకే. ఓకే. సో ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే దీని వల్ల యూజెస్ ఏంటి అంటే డిఎల్పి వల్ల ఏదైనా ఆ, ఎప్పుడైనా అటాకర్ కానీ లేదా ఇంటర్నల్ ఎంప్లాయీస్ కానీ డేటా లీక్ చేయడానికి చూస్తారు చూడు. ఆ టైంలో లేదా డేటా బ్రీచ్ చేయడానికి కానీ లేదా డేటా వైలేషన్ కానీ లేదా డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అనొచ్చు, డేటా వైలేషన్ అనొచ్చు, డేటా లీకింగ్ అనొచ్చు, లీకింగ్ ఆఫ్ డేటా అనొచ్చు. ఓకే. ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. ఓకే. డేటా ఎప్పుడన్నా ఓకే బయటికి వెళ్తుంది, బయటికి లీక్ చేస్తున్నారన్నా లేదన్నా అటాకర్ డేటాని యాక్సెస్ చేస్తున్నాడు అన్నా కూడా, వాడు డౌన్లోడ్ చేసుకుంటున్నాం అన్నా కూడా దీన్ని ఈ నేమ్స్ తో పిలుస్తారు. డేటా వైలేషన్ అంటారు, డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అంటారు, డేటా లీకింగ్ ఆఫ్ డేటా అంటారు. ఓకే. నౌ ఇప్పుడు అది జరుగుతున్నప్పుడు ఆ, ఏమున్నది మనకి పర్టికులర్ గా అది ప్రివెంట్ చేయడానికి ఏది వైలేషన్ ఆఫ్ వైలేషన్ ఆర్ బ్రీచింగ్ ఆఫ్ డేటా. ఓకే. దీన్ని ఆపడానికి మనకి కొన్ని సెక్యూరిటీ సొల్యూషన్స్ ఉన్నాయి, కపుల్ ఆఫ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే. అంటే అది వేరు మళ్ళీ సొల్యూషన్స్ అంటే ఆ, ఏది అప్లికేషన్స్ మనకి. ఓకే. సో అవి చాలా ఉన్నాయి డిఎల్పిలో. డిఎల్పిలో ఇంకా అవి చాలా ఉన్నాయి అన్నమాట. అప్లికేషన్స్ ఒక అప్లికేషన్ కాదు కదా మనం యూజ్ చేసేది. ఓకే. సో ఇప్పుడు బ్రో. ల్యాప్టాప్ సైడ్ మనకి ఒక కపుల్ ఆఫ్ సొల్యూషన్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ, తర్వాత మనం ఆ, ఏది నెట్వర్క్ సైడ్ కపుల్ ఆఫ్ సొల్యూషన్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత ఆ, మనకి ఇంటర్నల్ ఎంప్లాయీస్ లేదా ఎక్స్టర్నల్ ఎంప్లాయీస్ వాళ్ళ లేదా ఎక్స్టర్నల్ ఎంప్లాయీస్ కాదు, ఎక్స్టర్నల్ పర్సన్ ఎవరైతే ఎవడైతే హ్యాకింగ్ చేయడానికి ట్రై చేస్తాడో వీళ్ళు ఏమన్నా చేసినా కూడా మనకి నెట్వర్క్ సైడ్ కానీ లేదా మన ల్యాప్టాప్ అంటే అది ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదంటే ఆ, మన సిస్టమ్ కూడా అవ్వచ్చు. ఆ సైడ్ నుంచి కానీ ఆ, ఈ డేటాని బ్రీచ్ అవ్వకుండా చూసుకోవడానికి యూజ్ చేసేదే మనం డిఎల్పి. అది చూసుకుంటుంది డిఎల్పి అన్నది. ఓకే. డిఎల్పి సొల్యూషన్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ఈ డేటా బ్రీచ్ అన్నది కానీ డేటా వైలేషన్ అన్నది కానీ జరగకుండా ఉంటది. అంటే ఒకవేళ వాళ్ళు ట్రై చేసినా కూడా మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది కాబట్టి మనం అప్పుడు వెంటనే అలర్ట్ అవి దాని మీద వర్క్ చేస్తాం. ఓకే. దాని మీద బేసిక్ ఇన్వెస్టిగేషన్ అవి చేసి అది ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నది కనుక్కొని, ఒకవేళ ఇంటర్నల్ ఎంప్లాయ్ అయితే ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నది కనుక్కొని ఇలా చెయ్యకూడదు మీరు అని ఒక చిన్న సజెషన్ లాంటిదో లేదా చిన్న కౌన్సిలింగ్ లాంటిదో ఇచ్చి, వార్నింగ్ లాంటిదో ఇచ్చి వాళ్ళకి చెప్పాలన్నమాట. అదే ఒకవేళ అటాకర్ సైడ్ నుంచి చేస్తున్నాడంటే కనుక ఆ, అది ఆ ప్రాసెస్ ని ఆపాలి మనం. ఓకే. అది డిఎల్పి పని. డేటాని లాస్ అవ్వకుండా లేదా ప్రివెంట్ లీక్ అవ్వకుండా చూసుకోవడానికి యూజ్ చేసేది డిఎల్పి. ఓకే. ఓకే బ్రో. నెక్స్ట్ వచ్చేసి ఐడిఎస్. ఐడిఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓకే. ఇంట్రూషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇంట్రూషన్ అంటే ఏదైనా మలీషియస్ యాక్టివిటీ లేదా అబ్నార్మల్ యాక్టివిటీ లేదా ఇల్లీగల్ యాక్టివిటీ లేదా సస్పిషియస్ యాక్టివిటీ, ఈ ఇన్ని పేర్లు ఉన్నాయి. అంటే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పలుకుతారు, చెప్తారు, లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతారు. అబ్నార్మల్ యాక్టివిటీ అంటే ఏంటంటారు, లేదా ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏంటంటారు, లేదా మలిషియస్ యాక్టివిటీ అంటే ఏంటంటారు, లేదా సస్పిషియస్ యాక్టివిటీ. ఇది ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇది కంపల్సరీ అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే. సస్పిషియస్ యాక్టివిటీ అంటే ఓకే. ఏంటని అడుగుతారు. ఓకే. సో ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఈ యాక్టివిటీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, ఇంట్రూషన్ మీనింగ్ అంటే అది. ఓకే. ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఈ మలిషియస్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో, మలిషియస్ కానీ అబ్నార్మల్ కానీ సస్పిషియస్ కానీ ఇల్లీగల్ కానీ, ఈ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ఈ యాక్టివిటీస్ ని ఎవరు చేస్తారు? హ్యాకర్ చేస్తారు, లేదా ఇంటర్నల్ ఎంప్లాయీస్ అన్నా చెయ్యొచ్చు. ఓకే. ఇంటర్నల్ ఎంప్లాయీస్ చేయరు, ఓన్లీ హ్యాకర్స్ చేస్తారు అని అనుకోకూడదు. ఇంటర్నల్ ఎంప్లాయీస్ కూడా చేస్తారు. ఓకే. లైక్ ఎవరు? ఎప్పుడన్నా పెనిట్రేషన్ టెస్టింగ్ చేసేటప్పుడన్నా. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో. ఓకే. ఎప్పుడన్నా పెనిట్రేషన్ టెస్టింగ్ అవి చేసినప్పుడన్నా, లేదంటే మన ఇంటర్నల్ గా మన వీళ్ళు ఉంటారు, రెడ్ టీమ్ అని ఉంటుంది మాట. వాళ్ళు ఆ, ఏదన్నా మన సిస్టమ్స్ లో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా లేదా అని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ టైంలో అన్నా కూడా, లేదా నార్మల్ ఎంప్లాయీస్ అన్నా కూడా ఏదన్నా చేస్తూ ఉంటారు. ఓకే. ఆ టైంలో ఓకే. మనకి ఈ ఐడిఎస్ అన్నది ఎవరు, అటాకర్స్ అవ్వచ్చు లేదా ఇంటర్నల్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఓకే. ఈ అబ్నార్మల్ ఓకే. యాక్టివిటీస్ చేసినప్పుడు ఈ ఐడిఎస్ అన్నది ఏం చేస్తుందంటే మనకి డిటెక్ట్ చేసి మనకు ఒక అలర్ట్ అనేది నోటిఫికేషన్ కింద ఇస్తుంది. ఓకే, మన సిమ్ టూల్ కి. సో ఆ అబ్నార్మల్ యాక్టివిటీస్ మన ఆర్గనైజేషన్ లో ఏదైతే జరుగుతుందో, మనం దాన్ని యాక్షన్ తీసుకొని మన దాని మీద ప్రాపర్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అయ్యి చేసి ఆ నోటిఫికేషన్ మీద మనం యాక్షన్ తీసుకున్నమాట. అంటే ఇది ఇక్కడ బ్లాక్ చేయదు. ఓకే. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అన్నది ఆ యాక్టివిటీని బ్లాక్ చేయదు. జస్ట్ అది ఏం చేస్తుంది అంటే మనకి నోటిఫికేషన్ అన్నది ఇస్తుంది అంతే. ఇలాగ అలర్ట్, ఇలాగ సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పి మనకి నోటిఫికేషన్ ఇస్తుంది అంతే. ఓకే. ఓకే బ్రో. ఐడిఎస్ అన్నది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐపీఎస్. ఐపీఎస్ అంటే ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఇక్కడ సేమ్ వాట్ ఎవర్ ఏదైతే మన హ్యాకర్ సైడ్ నుంచి కానీ లేదా ఎంప్లాయ్ సైడ్ నుంచి కానీ ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో అబ్నార్మల్ యాక్టివిటీస్, వాటిని ఈ ఐపీఎస్ ఏం చేస్తుందంటే ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్ చేసి మనకి నోటిఫికేషన్ అన్నది ఇస్తుంది. ఓకే. అంటే ప్రివెన్షన్ అంటే జస్ట్ ఓకే. బ్లాకింగ్. ఓకే. ఓకే. అది దాన్ని అది ఏదైతే యాక్టివిటీ జరుగుతుందో దాని మీద అది ప్రివెన్షన్ చేసి బ్లాక్ చేస్తుంది అనమాట. ఓకే. ఆ యాక్టివిటీ జరగకుండా ఓకే. ప్రివెంట్ చేసి బ్లాక్ చేసేస్తుంది. ఓకే. సో అది ఐపీఎస్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఈ రెండు కూడా. సో ఏమని అడుగుతారు ఇంటర్వ్యూలో, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అంటారు. ఓకే. ఓకే, మళ్ళీ ఓకే. ఒకసారి. ఐడిఎస్ ఐపీఎస్ టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే. దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్. లైక్ ఎండ్ పాయింట్ సైడ్ ఏమంటాం అంటే హెచ్ఐడిఎస్ అండ్ హెచ్ఐపిఎస్ అంటాం. ఓకే. నెట్వర్క్ సైడ్ ఏమంటాం అంటే ఎన్ఐడిఎస్ అండ్ ఎన్ఐపిఎస్. ఓకే. అలాగే వైర్లెస్ సైడ్, వైఫై సైడ్, వాటి సైడ్ ఏమంటాం అంటే డబ్ల్యూఐడిఎస్ లేదా డబ్ల్యూఐపిఎస్ ఇలా అంటాం. ఓకే. సో ఇక్కడ ఓకే. మనకి ఈ ఐడిఎస్ ఐపీఎస్ నెట్వర్క్ సైడ్ ఏదైతే ఉన్నదో ఐపీఎస్, ఈ వైర్లెస్ ఆర్ ఉమ్. వైఫై ఉంటది కదా. అవును. ఓకే. ఉమ్. వాటిల్లో ఏదైనా ఈ ఆ, ఈ వైఫై సైడ్ ఏదన్నా అటాక్ జరిగింది అనుకో, హ్యాకర్ అన్నవాడు వైఫై సైడ్ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తాడు, వైఫైని. ఓకే. వైఫైని హ్యాక్ చేశాడంటే వాడు నెట్వర్క్ లోకి ఎంటర్ అయినట్టే కదా. అవును. సో ఎలా చేస్తాడు? బై క్రాకింగ్ ఆఫ్ పాస్వర్డ్స్. పాస్వర్డ్స్ అంటే పాస్వర్డ్స్ ఒక మల్టిపుల్
పాస్వర్డ్స్ని ట్రై చేసి మన ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఎంటర్ అవ్వడానికి ట్రై చేసి మన సైట్లో ఉన్న డేటాని దొంగలించడానికి ట్రై చేస్తాడు. ఓకే, అది ఎలాగవుతుంది? వైర్లెస్ అంటే వైఫై సైడ్, వైఫై నుంచి అయ్యింది కాబట్టి. ఓకే, దానికని మనం ఈ వైర్లెస్ ఈ వైఫై సైడ్, వైఫై అంటే వైర్లెస్ కాబట్టి ఇంకా అది డబ్ల్యూఐడి డబ్ల్యూఐడిఎస్ లేదా డబ్ల్యూఐపిఎస్ ఈ సొల్యూషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఓకే. తర్వాత ఎండ్ పాయింట్ సైడ్ వచ్చేసరికి హెచ్ఐడిఎస్ అండ్ హెచ్ఐపిఎస్. హెచ్ఐడిఎస్ అంటే ఇక్కడ హోస్ట్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అండ్ హోస్ట్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఓకే, ఇది హోస్ట్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్ అండ్ హోస్ట్ అని ఎందుకు వాడామంటే ఎండ్ పాయింట్స్ కాబట్టి. ఓకే, ఓకే. ఎండ్ పాయింట్స్ కి ఇప్పుడు హోస్ట్ నేమ్ అంటాం చూడు. హోస్ట్ నేమ్ అంటే ఇంకా ఈ ఏదైతే సిస్టమ్ ఉన్నదో దాని యొక్క నేమ్ కదా. సో దానికోసం ఇక్కడ మనం ఎండ్ పాయింట్ అంటే మన ల్యాప్టాప్స్ లేదంటే సర్వర్స్ ఏదైతే ఉన్నాయో అవి, వాటిని మనం హెచ్ఐపిఎస్ ఆ సొల్యూషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఓకే. నెట్వర్క్ సైడ్. ఓకే, నెట్వర్క్ సైడ్ ఓకే. ఏమున్నది మనకి? ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతుందో నెట్వర్క్ సైడ్, అది వాటిని ఎన్ఐడిఎస్ ఏం చేస్తుంది? డిటెక్షన్ చేస్తుంది అండ్ మనకి నోటిఫికేషన్ ఇస్తుంది. డిటెక్ట్ చేసి నోటిఫికేషన్ ఇస్తుంది. తర్వాత మనం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అది ఎలాగో బ్లాక్ చేయదు. ఎన్ఐడిఎస్ అన్నది బ్లాక్ చేయదు కాబట్టి మనం ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసుకుని దాన్ని మనమే యాక్షన్ తీసుకుంటాం. ఎన్ఐపిఎస్ కూడా సేమ్ థింగ్. మనం ఏదైతే మనం ఇక్కడ ఐపీఎస్ ఏదైతే చేసుకున్నామో ఇక్కడ నెట్వర్క్ సైడ్ జరుగుతుంది కాబట్టి ఎన్ఐపిఎస్ అమ్మంటాం. ఓకే, ఇదే ఐపీఎస్ ని బ్రో మనం ఇది నెట్వర్క్ సైడ్ ఇంప్లిమెంట్ చేసాం. ఇది ఒక డౌట్ ఉంది బ్రో. ఉమ్, ఈ నెట్వర్క్ చెప్పు. సైడ్ నెట్వర్క్ సైడ్ అంటే ఈ ఉమ్, ఆ, మనకి అంటే ఇప్పుడు ఫైర్ వాల్లో ఇది స్విచ్ ఉమ్, వీటిలలో నెట్వర్క్ ఉమ్, ఉమ్, లేకపోతే ఉమ్. దాంట్లో అంటామా? ఏదేది? ఇప్పుడు నెట్వర్క్ సైడ్ అని అంటే నెట్వర్క్ సైడ్ అంటే మనకి స్విచ్ అన్నావో నీ వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా బ్రో? వినిపిస్తుంది, చెప్పు. అంటే ఇప్పుడు నెట్వర్క్ సైడ్ అంటే ఇట్లా ఫైర్ వాల్ అని స్విచ్ కానీ రౌటర్ అంటే ఈ సైడ్ ఏమైనా ఆ, ఇలా అవును. సస్పెక్ట్ జరిగితే మనకు అలర్ట్స్ ఇస్తే ఇది అంటారా, లేకపోతే ఉమ్, కంప్లీట్ మన ల్యాండ్ మ్యాన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ ఉంటాయి కదా ఆ, అవును, అవి వాటి అవి కంప్లీట్ కూడా. జరిగితే వస్తా ఉమ్, ఉమ్, అవి అవన్నీ. ఉమ్. అన్ని ఈ ఓకే ల్యాన్ అన్ని మ్యాన్ సపరేట్ సపరేట్. వాటిలో యూస్ చేసి ఇవే కదా స్విచ్చెస్, ఇవే కదా రౌటర్స్ స్విచ్చెస్ ఇవే కదా. అవునవును. ఓకే. ఉమ్. ఓకే. ఓకే బ్రో. ఆ, ఇక్కడ ఏదైతే మన నెట్వర్క్ సైడ్ అటాక్ ఏదైతే జరుగుతుందో ఆ సినారియోస్ లో మనం ఎన్ఐడిఎస్ అండ్ ఎన్ఐపిఎస్ ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఓకే. ఓకే ఈ బ్రో. ఈ డబ్ల్యూఐఎస్ అన్నది వైర్లెస్ సైడ్ ఏదైతే జరుగుతుందో వాటికి. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఎం. ఎఫ్ఐఎం అంటే ఇక్కడ మనకి ఫుల్ ఫామ్ ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ ఏంటంటే ఇక్కడ మనకి యాంటీ మాల్వేర్ ఉన్నది కదా. అవును. యాంటీ మాల్వేర్ అంటే ఏదైతే మనకి మాల్వేర్ కేటగిరీ అటాక్ ఏదైతే జరుగుతుందో అప్పుడు ఫైల్ ఇంటిగ్రిటీ ఏం చేస్తుందంటే వెరిఫై చేసుకుంటుంది అన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ ఏదన్నా యాడింగ్ అవుతుందా లేదా డిలీటింగ్ అవుతుందా లేదా అప్డేట్ అవుతుందా, లైక్ మోడిఫైయింగ్ కంటెంట్ ఏదన్నా మోడిఫై అవుతుందా డేటాలో. ఓకే, ఇప్పుడు ఇదే ఉన్నది ఈ ఫైల్ మీద ఏదో ఒక మాల్వేర్ నా ల్యాప్టాప్ లోనే మాల్వేర్ అన్నది ఎంటర్ అయ్యింది. ఓకే, మాల్వేర్ అన్నది ఎంటర్ అయ్యి ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో ఎక్సెల్ షీట్ లో ఏదో ఒకటి మోడిఫై జరుగుతుంది లేదా డిలీటింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎండిఆర్ అన్నది ఇది డిలీట్ చేసేసాడు లేదా మోడిఫై చేసాడు దీని మీనింగ్ హ్యాకర్ అన్నవాడు. ఓకే, లేదా ఓకే బ్రో. ఇంకో ఏదో ఇంకా ఏదో కంటెంట్ ని ఏదో యాడ్ చేసేస్తున్నాడు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఓకే. ఆ ఆ కంటెంట్ ఏదైతే ఉన్నదో స్మాల్ ఎగ్జిక్యూషన్స్ కూడా ఇది ఏం చేస్తుందంటే
లైక్ యాడింగ్ సైడ్ కానీ లేదా ఎండ్ యూజర్ ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాల్వేర్ అన్నది ఎలాగ మనకు వస్తుందంటే, ఏదన్నా ఎండ్ యూజర్ మూవీస్ చూడడానికని ఏదన్నా సైట్ క్లిక్ చేసినా అక్కడి నుంచి రావచ్చు. లేదా ఎండ్ యూజర్ ఏదన్నా ఇన్వాయిస్ కాపీ ఫిషింగ్ మెయిల్ నుంచి డౌన్లోడ్ చేసినా అక్కడి నుంచి రావచ్చు. ఆ, లేదంటే మనకి యూఎస్బి డివైసెస్ ఏదన్నా పెట్టినా మనకి అటు సైడ్ నుంచి కూడా వచ్చేస్తుంది. అవునా? హ్యాకరే చెయ్యాలని రూల్ లేదు. మన ఇంటర్నల్ ఎంప్లాయీస్ కూడా ఇవి చేస్తారు. మూవీస్ చూద్దాం అన్నో, లేకపోతే ఫిషింగ్ మెయిల్ నుంచి ఏదో ఇన్వాయిస్ కాపీ డౌన్లోడ్ చేసినప్పుడు, లేదంటే పెన్ డ్రైవ్స్ పెట్టినప్పుడు మనకి ఆ మాల్వేర్ అన్నది ఎంటర్ అయిపోతుంది. సో హ్యాకర్ సైడ్ నుంచి జరిగినప్పుడు ఇంకా ఆ మాల్వేర్ అన్నది ఎంటర్ అయినట్టు ఇంకా ఆటోమేటిక్ గా సిస్టమ్ అన్నది హ్యాకర్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళినట్టే కదా. అప్పుడు వీడేం చేస్తాడు, అవును. ఆ హ్యాకర్ అన్నవాడు ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి, సాఫ్ట్వేర్ కోడ్ ని మన సిస్టమ్స్ లో వాడు ఏం చేస్తాడు, యాడింగ్ చేయడానికో లేదంటే డిలీట్ చేయడానికో ఏదో ట్రై చేస్తాడు. సో అదంతా జరగకుండా ఉండడానికి మనం ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం? ఆ, ఫైల్ ఈ ఇంటిగ్రిటీ ఫైల్ మానిటరింగ్ ని. ఈ ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ ని ఇంప్లిమెంట్ చేస్తాం ఎలా? ఈడిఆర్ లేదా యాంటీవైరస్ తో. ఓకే. సో అప్పుడు ఓకే. ఏమవుతుంది, అదే అక్కడ ఏమన్నా జరిగినా మనకి నోటిఫికేషన్ అన్నది ముందే వచ్చేస్తుంది కాబట్టి మనకి అది ఏమీ అవ్వదు. ఓకే. అంటే ఇక్కడ ఓకే. సినారియోస్ మళ్ళీ ఎలా అంటే, మన సైబర్ సెక్యూరిటీ టీం కదా, మనకి ఇంకా ఇంటర్నల్ గా స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సో లైక్ ఎలాగంటే, డెవాప్స్ టీం ఉంటుంది, ఐఓటీ టీం ఉంటుంది, అప్లికేషన్ డెవలప్మెంట్ టీం ఉంటుంది, లేదా హెచ్ఆర్ టీం ఉంటుంది, లీగల్ టీం అని చాలా టీమ్స్ ఉంటాయి కదా మనతో పాటు. సైబర్ సెక్యూరిటీ టీం ఒకటే అవును. కాదు కదా మన ఆఫీస్ లో ఉండేది. అలాగా హెచ్ఆర్ టీమ్ ఇంకా చాలా మంది ఉంటారు. అవునా? సో హ్మ్. ఇక్కడ మన ఆర్గనైజేషన్ లో ఏమవుతుంది, ఆ ఒక సినారియో ఎలా తీసుకుందాం అంటే, ఆ ఇక్కడ ఒక ఎండ్ యూజర్ అన్నవాడు ఉన్నాడు. ఎండ్ యూజర్ అన్నవాడు హెచ్ఆర్ ఫైల్స్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవాప్ సైడ్ ఉన్నవాడు హెచ్ఆర్ ఫైల్స్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హెచ్ఆర్ ఫైల్స్ అంటే హెచ్ఆర్ దగ్గర ఏముంటాయి, ఎవడికి ఎంత శాలరీ, ఎవడికి ఏ ప్రమోషన్, ఎవడికి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఇవన్నీ ఉంటాయి. అవునా? ఆ ఫైల్స్ ని వీడియో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాడు ఆథరైజ్డ్ పర్సన్ దానికి కాదు కదా. కాదు. సో ఇలా వాడు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ అన్నది వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, వాడిని కన్సల్ట్ అయ్యి నువ్వు ఎందుకు చేసావు ఏంటి అన్నది కనుక్కొని వాడికి మళ్ళీ ఒక వార్నింగ్ లాంటిది ఏదో ఒకటి ఇచ్చి చెప్పాలి, ఇలా యాక్సెస్ చేయకూడదు అది ఇది అని. లేదు వాడు కావాలని ఇంటెన్షన్ గా ఏమైనా చేశాడంటే వాళ్ళని ఇమీడియట్ గా టర్మినేట్ చేసాడు మీరు. అలా. ఓకే. ఓకే. సో అది ఎలా ఓకే. పాసిబుల్ అవుతుంది, ఈ ఫైల్ ఇంటిగ్రేషన్ మానిటరింగ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఏ సొల్యూషన్ లేకపోతే మనకి అవ్వదు కదా. అవును. ఓకే. సో ఇందులో ఏమైనా డౌట్ ఉందా ఎఫ్ఐఎం లో? ఆ! ఏం డౌట్ లేదు. ఇది ఏమైతే అంటే జస్ట్ మనకి ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ అనేది ఈడీఆర్‌తో, ఎక్స్‌డీఆర్‌తో కనెక్ట్ అయ్యి మనకేదైనా ఫైల్ ఎడిటింగ్ కానీ, డిలీటింగ్ కానీ ఏదైనా జరిగితే అన్‌ఆథరైజ్డ్ అప్పుడు డిటెక్ట్ అనేది. వాయిస్ బ్రేక్ అయింది. వాయిస్ బ్రేక్ అయితుందా? చెప్పు, మళ్ళీ చెప్పు. ఇప్పుడు వినిపిస్తుందా? ఉమ్, ఈ ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ ఏందంటే ఈడీఆర్, ఎక్స్‌డీఆర్ తోటి ఉమ్, ఆహ్, కనెక్ట్ అయ్యి మనకి ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ జరిగినప్పుడు అంటే ఫైల్ ఎడిటింగ్ కానీ, చేంజ్ కానీ ఇలా ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ జరిగినప్పుడు ఇది డిటెక్ట్ అనేది చేస్తుంది. ఉమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యూటిఎం. యూటిఎం యూటిఎం అంటే యూనిఫైడ్ థ్రెడ్ మేనేజ్మెంట్, లేదా దీన్ని ఫైర్ వాల్ అని కూడా అంటారు. అంటే ఇంతకు ముందు మన వరల్డ్ వరల్డ్ అండ్ ఇప్పుడున్న జనరేషన్ కాదు, ముందు యూజ్ చేసేవారు అనమాట. ఓకే. సో ఓకే. ఇది యూనిఫైడ్ అంటే ఒక సింగిల్ కన్సోల్ అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే, మన ఎవ్రీ ఫీచర్ ఫ్రమ్ అటాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ ఫీచర్ వాడు చేసే ఏదైతే పని ఉన్నదో దాని నుంచి థ్రెడ్ మేనేజ్మెంట్. ఓకే. థ్రెడ్ మేనేజ్మెంట్ చేసుకుంటుంది అనమాట. థ్రెడ్స్ అంటే ఇదే వాడు చేసే
ఏదన్నా వాడు పంపించే ఫైల్స్ కానీ లేదంటే వాడు చేసే యాక్షన్స్ ఏదైతే ఉంటుందో అటాకర్ సైడ్ నుంచి వాటిలన్నిటిని కూడా ప్రివెంట్ చేసి బ్లాక్ చేస్తుంది అనమాట. ఓకే. సో దాన్ని ఏమంటాం అంటే యూటిఎం లేదా ఫైర్ వాల్ అంటాం. ఓకే. 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 ఫైర్ వాల్ ఇక్కడ ఓకే. ఆ, ఇక్కడ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం ఫైర్ వాల్ చేస్తాం. ఫైర్ వాల్ చేసే పని ఏంటంటే అది మన ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఏదైతే ఉన్నదో నెట్వర్క్ సైడ్ నుంచి అది మానిటర్ చేస్తుంది. లైక్ ఎలా అంటే మెసేజెస్ డెలివరీ అవుతున్నాయి లేదా ఈ మెయిల్స్ నుంచి లేదా టీమ్స్ ఛానల్లో మనం ఏదైతే మెసేజెస్ లేదా డాక్యుమెంట్స్ ఏదైతే పంపించుకుంటుంటామో లేదంటే వెబ్సైట్స్ ని ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో అవి సాఫ్ట్వేర్ ఏదైతే మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటాయి చూడు మెసేజెస్ అవును. పంపించడానికి అవి కూడా వాటన్నిటిని కూడా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఓకే ఇప్పుడు బ్రో. ఈ వీటిని ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో కమ్యూనికేషన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో లేదా మన ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ పీపుల్స్ మన మన ఇంటర్నల్ వెబ్సైట్స్ ని ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వీటిని ఇది మానిటర్ చేస్తుంది అనమాట. నో ఇక్కడ మనకి ఏంటంటే కపుల్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి మన ఆర్గనైజేషన్ కి సంబంధించి. ఓకే. ఓకే. ఆ ఆ పాలసీస్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం సెట్ చేసుకుంటాం ఆ పాలసీస్ ఏంటన్నది. ఓకే. లైక్ ఈ ఐపీ అడ్రస్ నుంచి మనకి ఆ, మన ఇంటర్నల్ సైట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి అలౌ చేస్తున్నాం. లేదా ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ నుంచి లేదా ఈ పర్టికులర్ పోర్ట్ నుంచి ఏదైనా మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ జరిగిన ఆ, ఆ, లేదంటే ఫైల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా అది బ్లాక్ అయిపోవాలి. ఓకే. ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ నుంచి మనకి ఈ ఈ సైట్ అన్నది యాక్సెస్ చేయడానికి లేదు అని అలా కొన్ని రూల్స్ అన్నవి రాసుకుంటాం అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ అన్నవాడే ఓకే. ఉన్నాడు. హ్యాకర్ అన్నవాడు ఏం చేస్తాడు? ఫిషింగ్ సైడ్ నుంచి మనకి మెయిల్ పంపిస్తాడు అన్నమాట. మెయిల్ పంపించి అందులో ఒక ఇన్వాయిస్ ని పెట్టేసి పంపిస్తాడు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఫిషింగ్ మెయిల్ అని తెలిసింది. ఫిషింగ్ మెయిల్ అని తెలిసిన తర్వాత ఆ ఐపీ అడ్రస్ ని మనం ఫైర్ వాల్ లో బ్లాక్ చేసేస్తాం. ఓకే. అదొక రూల్. ఓకే. ఈ ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేసేయండి అని చెప్పి రూల్ రాసుకుంటాం. సో వాడి దగ్గర నుంచి మనకి ఏమన్నా పంపించినా కూడా మనకు రావు. రావన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమున్నది మన ఆర్గనైజేషన్ అన్నది సేఫ్ కదా. అవును. ఓకే. అలాంటి కొన్ని రూల్స్ అన్నది రాసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఓకే బ్రో. అది ఫైర్ వాల్ యొక్క ఫంక్షనాలిటీ అన్నమాట. సో దీన్ని అప్పుడు ఆ, ఈ ఈ యూటిఎం ని ఏమని పిలిచేవారంటే అప్పుడు ఫైర్ వాల్ అనే పిలిచేవారు అనమాట. యూనిఫైడ్ థ్రెడ్ మేనేజ్మెంట్ అని. ఓకే. ఫైర్ వాల్ అనొచ్చు లేదంటే ఇలా యూటిఎం అని కూడా అనొచ్చు కానీ ఇప్పుడు యూజ్ చేయట్లేదులే ఇది. ఓకే. ఇప్పుడు యూజ్ చేసేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్. ఓకే. ఓకే. ఈ ఈ ఓకే. నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో వచ్చిందనమాట. కంపేర్ టు నార్మల్ ఫైర్ వాల్ అంటే ఇది ఈ ఫైర్ వాల్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో వచ్చింది. ఓకే. ఓకే బ్రో. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం యూజ్ చేసే ఫైర్ వాల్స్ ఏ ఉన్నాయో వాటినే మనం నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్ అంటాం. ఇది ఆ, మనకి అన్నోన్ కేటగిరీ ఆఫ్ అటాక్స్ మనకి ఆల్రెడీ చెప్పాను నీకు ఇక్కడ చూడు ఈడిఆర్ లో మనకి అన్నోన్ కేటగిరీ ఆఫ్ అటాక్స్ ఏదైనా జరిగితే లైక్ మన సిగ్నేచర్ లేదు. ఇది సిగ్నేచర్ లేకపోయినా ఇందులో ఆ ఫైల్ కి సంబంధించిన కొత్త సిగ్నేచర్ కాబట్టి ఇందులో సిగ్నేచర్ లేకపోయినా ఇది ఏం చేస్తుంది ఆ బిహేవియర్ ప్యాటర్న్ బట్టి మనకి అటాక్ అన్నది ఆ, ఏం చేస్తుంది ఆఫ్ చేస్తుంది. అవునా. సో అదే సేమ్ వేలో మనకి ఇక్కడ ఈ ఫైర్ వాల్ అన్నది కూడా మనకి అది వర్క్ అవుతుంది అనమాట. ఓకే. అది ఏం చేస్తుంది ఈ మనకి ఆ మిషన్ లెర్నింగ్ ద్వారా లేదా బిహేవియర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేసుకుని ఆ ఇన్సిడెంట్ ని ఆ, లేదంటే హిస్టరీని బేస్ చేసుకుని ఆ ప్యాటర్న్ ఏదైతే ఉన్నదో దాన్ని స్టడీ చేసి ఎండ్ యూజర్ అది అక్కడ ఎలర్ట్ అన్నది మనకి ట్రిగ్గర్ చేస్తుంది. ఓకేనా. ఓకే. సో
ఆ, ఈ ఈ ఫైర్ వాల్ ద్వారా ఏంటంటే మనకి అలర్ట్ నోటిఫికేషన్ మనకు వచ్చి అన్నోన్ కేటగిరీ ఆఫ్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో, అంటే కొత్త టైప్ ఆఫ్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇది బ్లాక్ చేయడమో లేకపోతే ప్రివెన్షన్ చేయడమో చేస్తుంది అనమాట. నార్మల్ ఫైర్ వాల్స్ ఇవి చేయలేవు. ఓకే, నార్మల్ ఫైర్ వాల్స్ మనం రూల్స్ అన్ని అప్లై చేస్తే మాత్రమే మనకు అది వర్క్ అవుతుంది. ఓకే. ఇది ఆ, నార్మల్ ఉమ్, నార్మల్ ఫైర్ కి మనం సిగ్నేచర్ ఏవైతే ఇస్తామో ఆ సెట్ ఆఫ్ రూల్ ప్రకారమే అది వర్క్ చేస్తుంది. ఈ నెక్స్ట్ ఉమ్, జనరేషన్ ఫైర్ వాల్ వచ్చేసి అంటే ఆటోమేటిక్గా దానికదే ఒక అనలైజ్ చేసేసి డిటెక్ట్ చేసి బ్లాక్ చేస్తుంది. ఉమ్. ఓకే, బిహేవియర్ ఒకప్పుడు చూడు, ఒక దొంగకి ఒక పర్టికులర్ ప్యాటర్న్ అని ఉంటుంది. అవునా? ఈ దొంగ అవును. ఈ స్టైల్లో వాడు దొంగతనం చేస్తాడు. ఇంకో దొంగలు ఇంకో స్టైల్లో దొంగతనం చేస్తారు. అవునా? ఆల్రెడీ పోలీసులకి ఈ దొంగ ఆల్రెడీ ఒకసారి దొంగను పట్టేసుకుంటారు. సో ఎక్కడన్నా ఇదే స్టైల్లో దొంగతనం జరిగిందంటే ఓకే వీడు అని గుర్తించి వాడిని పట్టుకుంటారు. అవునా? అవును. సో ఇదే విధంగా ఆ పాత ఫైర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ లో వర్క్ చేసి, ఇప్పుడు కొత్త ఫైర్ వాల్స్ ఏదైతే ఉన్నాయో, కొత్త ఫైర్ వాల్ లేదా ఈడిఆర్ ఏదైతే ఉన్నదో అదేం చేస్తుందంటే ఏ స్టైల్లో జరిగినా సరే, కానీ అది ఉమ్. చేసే పని ఏంటి చివరికి మాల్వేర్ ని ఇంప్లిమెంట్ చేసేసి సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి దాన్ని అక్కడే బ్లాక్ చేసేస్తుంది. ఓకే. హలో. ఓకే. ఉమ్. అర్థమైంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్. నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈడిఆర్. ఓకే. ఓకే. నీకు ఆల్రెడీ ఈ ఈడిఆర్ గురించి చెప్పాను, గుర్తుందా? గుర్తుంది బ్రో. ఎండ్ చెప్పు. పాయింట్ డిటెక్షన్ ఎండ్ ఉమ్, పాయింట్ డిటెక్షన్ అంటే అండ్ ఉమ్, చెప్పు. హలో. ఈడిఆర్ ఏందనంటే ఇది ఆ, మనకి ఎండ్ పాయింట్ సైడ్ అనేది ఏదైనా సస్పెన్స్ యాక్టివిటీ జరిగినప్పుడు డిటెక్ట్ అనేది చేస్తుంది. ఇన్స్పెక్ట్ ఒకటేనా? అంటే దీనికి ఈడిఆర్ కంటే ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ తోటి ఉంటుంది. డిటెక్ట్ ఒకటే కదా, బ్లాక్ కూడా చేస్తుంది కదా. అంటే డిటెక్ట్ చేసి బ్లాక్ అనేది చేస్తుంది. ఉమ్, ఓకే. ఇది నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అంటే కరెంట్ ఇప్పుడు యూస్ చేసే యాంటీవైరస్ మాట ఈడిఆర్ అన్నది. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెక్యూర్ వెబ్ గేట్వే లేదా ప్రాక్సీ అని కూడా అనొచ్చు. ఓకే. నీకు ప్రాక్సీ గురించి ఐడియా ఉన్నదా? ఓకే. ఉమ్, హలో. యా బ్రో. యా, ప్రాక్సీ ఉంది గురించి అంటే ఐడియా ఉంటే ప్రాక్సీ అంటే మీడియేటర్ లాగా అంటే కనెక్ట్ అనేది చేస్తుంది. హలో. యా బ్రో. యా, చెప్పు. ప్రాక్సీ అంటే మనకి అంటే క్లయింట్కి సర్వర్కి ఇట్లా మధ్యలో మీడియేటర్ లాగా యాక్ట్ అనేది చేస్తుంది. యా. యా. అంటే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు రిమోట్గా ఏదైనా వర్క్ చేసినప్పుడు కంపెనీ ఇంటర్నెట్కి అంటే మనకి ఇట్లా మధ్యలో ప్రాక్సీ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సెక్యూర్ వెబ్ గేట్వే అన్నది ప్రాక్సీ. ఓకే. ప్రాక్సీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే, చూడు, మన బదులు వేరే పర్సన్ లేదా వేరే ఏదైనా సరే మనకు బదులు మనకు అక్కడ పని చేసి పెట్టి మన దగ్గరికి రిజల్ట్ అనేది తీసుకొచ్చేయడాన్ని ఇక్కడ ప్రాక్సీ అంటారు. ఓకే. సో ఇక్కడ
ప్రాక్సీ అనేది ఏం చేస్తుంది ఇక్కడ బ్రిడ్జ్ లాగా, ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది, గేట్వే. ఓకే, ఎండ్ యూజర్ కి అక్కడ అప్లికేషన్స్ కి ఒక గేట్వే లాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎండ్ యూజర్ ఏదైతే యాక్సెస్ చేస్తున్నాడో, లేదా ఏదైతే యూఆర్ఎల్ ని యాక్సెస్ చేస్తున్నాడో, లేదా అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నాడో, ఇది ఏం చేస్తుంది, ప్రాక్సీ ద్వారా ఆ ఈ ప్రాక్సీ వ్యాలిడేట్ చేసి మనకి ఆ వెబ్సైట్ కి లేదా అప్లికేషన్ ని యాక్సెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని, అదొకవేళ మలిషియస్ అయినా నాన్ మలిషియస్ అయినా, నార్మల్ ఇష్యూస్ అయితే ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఒకవేళ అది మలేషియస్ అనుకో, మలేషియస్ సైట్ కానీ మలేషియస్ అప్లికేషన్ కానీ ఏదన్నా అనుకో, అది అక్కడ బ్లాక్ చేసేస్తుంది. ఓకే, ఒకవేళ ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా బ్లాక్ అయిపోతుంది. ఓకే, నాన్ మలేషియస్ అయితే మాత్రమే మనకి అలౌ చేస్తుంది ఎండ్ యూజర్ కి యాక్సెస్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి సేఫ్టీ అన్నది ఉన్నది. ఓకే, మలిషియస్ కంటెంట్ ఏది మనకి డౌన్లోడ్ అవ్వకుండా, మలిషియస్ సాఫ్ట్వేర్ ఏది మనకి దాంట్లోకి రాకుండా ఉండడానికి ఈ సెక్యూర్ వెబ్ గేట్వే అన్నది యూజ్ చేస్తాం, లైక్ అంటే ప్రాక్సీ. ఓకే, ఓకే బ్రో. సో దీని మెయిన్ ఫీచర్ అది. వెన్ ఎవర్ మనకి ఆ గేట్వే ఏదైతే ఉన్నదో, రిఫరింగ్ గేట్వే బ్రిడ్జ్ లేదా ఇంటర్మీడియట్ డివైస్ ఆర్ బ్రోకర్ ఏదైతే ఉన్నదో, దాన్ని మనం గేట్వే అంటాం నార్మల్ గా. ఓకే, ఇక్కడ ఇది సెక్యూర్ వెబ్ గేట్వే ఆర్ ప్రాక్సీ. ఓకే, ఓకే బ్రో. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాఫ్. వ్యాఫ్ అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. నీకు మనకి ఇది ఓఎస్ఏ, ఓఎస్ఏ లేయర్స్ ఏదైతే ఉన్నదో ఆ అప్లికేషన్ లేయర్, ఓఎస్ఏ లేయర్స్ లో అప్లికేషన్ లేయర్ అనేది ఒక డెడికేషన్ అన్నమాట. సో మనకి నీకు నిన్న చెప్పాను, ఓవాస్ప్ అన్నది ఆ, ఒక సెలెక్టెడ్ కంపెనీ, మన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కొన్ని కంపెనీస్ ర్యాండమ్ గా పికప్ చేసుకుని అందులో వాళ్ళకి మోస్ట్ ఏదైతే అప్లికేషన్ సైట్ అటాక్స్ ఏదైతే జరిగినో దాని యొక్క డేటా అన్నది మనకి సర్వే కింద కలెక్ట్ చేసి మనకి ఎవరి 10 years కో లేదా 11 years కో మనకి ఈ డేటా అన్నది రిలీజ్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం మోర్ అక్యురేట్ గా అప్లికేషన్ సైడ్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసుకోగలమో సెక్యూరిటీ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పి మన డేటా అన్నది రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది వ్యాఫ్ ఏంటంటే పర్టికులర్ గా అప్లికేషన్ సైడ్ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. పర్టికులర్ గా అప్లికేషన్స్ కి ఫైర్ వాల్ లాంటిది. ఫైర్ వాల్ చేసే పని మొత్తం ఎంటైర్ ఆర్గనైజేషన్ లో ఏదైతే మలిషియస్ యాక్టివిటీ అయ్యి జరగకుండా చూసుకుంటుందో, సో ఇలాగ ఇక్కడ ఇది అప్లికేషన్స్ డెడికేటెడ్ సైడ్, అప్లికేషన్ సైడ్ మాత్రమే ఫైర్ వాల్. ఓకే, అది ఆ, దాని మీద అప్లికేషన్ సైడ్ ఏదన్నా అటాక్స్ జరగకుండా చూసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఓకే. సో ఇది ఈ రోజుకి ఇక్కడితో ఆపుదాం. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు. ఆ, ఇది డిఎల్పి అంటే అర్థమైంది బ్రో. అంటే ఇప్పుడు ఓకే, మనకి సేమ్ ఒక, ఇప్పుడు ఈ ఫైల్ ఇంటిగ్రిటీ మేనేజర్ ఇది మానిటరింగ్ ఉంది కదా, సేమ్ అలానే అంటే డిఎల్పి అంటే అది ఒకటి సాఫ్ట్వేర్ లాగా ఉంటుందా, లేకపోతే అది ఒక ప్రోటోకాలా? అది లేదు, ఇది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అనా? ఓకే. ఫైర్ వాల్ అదే బ్రో. అన్నది నీకు డివైస్ ఉన్నది, అప్లికేషన్స్ ఉన్నది, సాఫ్ట్వేర్ ఉన్నది. ఓకే, ఫైర్ వాల్ అనేది ఫైర్ వాల్ ఐదర్ ఓకే. డివైస్ ఆర్ అప్లికేషన్. ఓకే, అంటే ఫైర్ వాల్ అంటే ఇప్పుడు అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఇలా కాకుండా ఎంటైర్ ఇప్పుడు నార్మల్ ఫైర్ ఆర్గనైజేషన్. వాల్, నార్మల్ ఫైర్ వాల్ చెప్తున్నాను నీకు. ఓకే. ఓకే, అది నార్మల్ ఫైర్ సాఫ్ట్వేర్ వాల్. అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు లేదా డివైస్ కూడా అవ్వచ్చు. ఓకే, ఓకే బ్రో. ఓకే. ఓకే అయితే మళ్ళీ రేపు కలుద్దాం. సరే బ్రో. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏం లేదు బ్రో. ఓకే అయితే రేపు కలుద్దాం. బాయ్. సరే బ్రో, బాయ్.